ఓకే. ఇప్పుడు చూడండి. పొటాటో మనం ఐస్‌ని మనం ప్రొపగేట్ చేస్తామని నేర్చుకున్నాం కదా! సో, మనకి వెజిటేటివ్ పార్ట్స్ ఏంటో మనకు తెలుసు ఆల్రెడీ. దట్ ఈస్ స్టెమ్, రూట్స్ అండ్ లీవ్స్. సో, మనం పొటాటో స్టెమ్ పార్ట్‌ని యూజ్ చేస్తున్నాం ప్రొపగేషన్‌కి. సో, స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోని మనం స్టెమ్ పార్ట్ చూజ్ చేస్తామా? లేకపోతే రూట్ పార్ట్ యూజ్ చేస్తామా? చెప్పండి. సీ దిస్ ఈజ్ స్వీట్ పొటాటో. ఓకేనా? సో, దిస్ ఈజ్ స్వీట్ పొటాటో. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్వీట్ పొటాటో ఏంటి? సో, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్? ఐపోమియా బటాటస్. ఓకే. సో, మనం ఈ స్వీట్ పొటాటో ఇది రూట్ ఆర్ స్టెమ్? సో, యూ షుడ్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే. ఇది రూటా? లేకపోతే స్టెమ్మా? సో, ఇది పొటాటో అండ్ దిస్ ఈజ్ స్వీట్ పొటాటో. సో, మనకి వర్డ్స్ అనేవి చాలా రిజెంబుల్‌గా అనిపిస్తుంది. బట్ ద మోడిఫికేషన్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకేనా? ద పొటాటో ఈస్ కంప్లీట్‌లీ స్టెమ్ మోడిఫికేషన్ అండ్ ద స్వీట్ పొటాటో ఈస్ కంప్లీట్‌లీ రూట్ మోడిఫికేషన్. సో, మనకి ఫుడ్ అనేది పొటాటోలో స్టెమ్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, అలా స్టెమ్‌లో స్టోర్ అవ్వడం వల్ల సో, ఈ స్టెమ్ అనేది స్వోలెన్‌గా అయింది. సో, అదే ఫుడ్ మెటీరియల్ అనేది మనకి స్వీట్ పొటాటోలో రూట్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, ఈ 2 కూడా స్టోర్డ్ ఫార్మ్ ఏంటి అంటే స్టార్చే. ఓకేనా? దిస్ స్టోర్డ్ ఫార్మ్ ఈస్ స్టార్చ్. బట్ ద modifications are different. That means this is stem modification and this is root modification. ఓకే. సో, నేను ఆల్రెడీ మీకు రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ కమింగ్ సెషన్స్‌లో. సో, మనకి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా చూడండి. ఇది రూట్ మోడిఫికేషన్ అంటున్నాను కదా! దిస్ ఈస్ కంప్లీట్‌లీ టాప్ రూట్ అమ్మ. ఓకే. దిస్ ఈస్ టాప్ రూట్. మనకి రూట్స్‌లో కూడా టాప్ రూట్స్ అండ్ ఫైబ్రస్ రూట్స్ అని ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, దిస్ ఈస్ టాప్ రూట్. నెక్స్ట్ కమింగ్ సెషన్స్‌లో ఫైబ్రస్ రూట్ ఎలా ఉంటుంది? టాప్ రూట్ ఎలా ఉంటుంది? సో, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అనేది మనం చూద్దాం. ఓకే. నౌ ఒకసారి చూడండి పొటాటో కంటిన్యూ చేద్దాం. సో, మనం ఈ ఐస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రొపగేట్ చేస్తాం కదా! నెక్స్ట్ మనకి పొటాటో యొక్క యూజెస్, బెనిఫిట్స్ చూద్దాం. సో, మనకి పొటాటోని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ బావుంటుంది. సో, మేజర్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పాను కదా! సో, ఇది ఎక్కువ స్టార్చ్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క అపెటైట్ అనేది ఎక్కువ ఓవర్ ఈటింగ్‌కి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, మన అపెటైట్ అనేది కంట్రోల్‌గా మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఉండే మినరల్స్ ఏముంటాయంటే మనకి ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అండ్ జింక్ ఉంటుంది. మోరోవర్ ద వైటమిన్ ఈస్ ప్రెజెంట్ ఈస్ బి6 అమ్మ. సో, బి6 అంటే మనకి పైరిడాక్సిన్. దట్ మీన్స్ ఇట్ హెల్ప్‌ఫుల్ ఫర్ బ్రెయిన్ ఫంక్షనింగ్. ఓకే. సో, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గురించి నేర్చుకుందాం. అండ్ కమింగ్ వీడియోస్‌లో మనం రూట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.